నెట్ఫ్లిక్స్లో జోరుగా మన తెలుగు సినిమాల హవా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఇది టాలీవుడ్కు మంచి పరిణామమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్రిబుల్ ఆర్, లక్కీ భాస్కర్, హైనాన్న, గుంటూరు కారం, సలార్ ది సీజ్ ఫైర్, దేవర, హిట్ 3, సరిపోదా శనివారం, కల్కి ఏడి సినిమాలు నెట్ఫ్లిక్స్లో జోరుగా హవాని కొనసాగించాయి. ఓటీటీలకి ఆడియన్స్ ఎక్కువైపోయారు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా డిజిటల్ ప్లాట్ఫామ్ వైపేసి చూస్తున్నారు. సినిమాలు, సిరీస్లు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగా కంటెంట్ పెంచుకుంటూ వెళ్తున్నాయి ఓటీటీలు. ఏదైనా సినిమా, సిరీస్ రిలీజ్ అయితే దాన్ని ఎక్కువగా ఆడియన్స్ ఉన్న అన్ని భాషల్లోకి అందుబాటులోకి ఉంచుతున్నారు. ఈ విషయంలో నెట్ఫ్లిక్స్ సంస్థ కాస్త ముందుందనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్లో టాప్ వ్యూస్ సాధించిన తెలుగు సినిమాలు ఏమున్నాయంటే త్రిబుల్ ఆర్, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ ఇది. ఆస్కార్ కూడా సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సంబంధించిన హిందీ వెర్షన్ను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఇండియన్ ఆడియన్స్తో పాటు విదేశాల్లో కూడా ఈ సినిమాకు విశేష ఆదరణ లభించింది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాను చాలా దేశాలు ఆదరించారు. దాంతో త్రిబుల్ ఆర్కు నెట్ఫ్లిక్స్లో 50 మిలియన్ వ్యూస్ పైగా నమోదు కావడం గమనార్హం. ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా గురించి చెప్పుకోవాలంటే చిత్రమైన విషయం ఏంటంటే థియేటర్లలో దుమ్ము రేపిన ఈ సినిమా చిన్న సినిమాల వ్యూస్ను కూడా సాధించలేకపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. థియేటర్లోనే కాదు, నెట్ఫ్లిక్స్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా 20.2 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం గురించి చెప్పుకుందాం. ఈ సినిమా థియేటర్లో యావరేజ్ మూవీగా నిలిచింది. అయితే నెట్ఫ్లిక్స్లో మాత్రం ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. నెట్ఫ్లిక్స్ రికార్డు ప్రకారం గుంటూరు కారం సినిమాకు 20.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రభాస్ నటించిన సలార్ సినిమా థియేటర్లో 600 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. చాలా కాలం తర్వాత ప్రభాస్కు హిట్ సినిమా దక్కింది. హిందీ వెర్షన్ లేకుండానే నెట్ఫ్లిక్స్లో విడుదలైన సలార్ 19.1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. అలాగే కల్కి ఏడి సినిమా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. నెట్ఫ్లిక్స్లో కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదలై 12.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఎన్టీఆర్ దేవర గురించి చెప్పుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి థియేటర్లో కమర్షియల్ హిట్గా నిలిచింది. త్రిబుల్ ఆర్ స్థాయిలో కాకపోయినా తారక అభిమానులను సంతృప్తి పరిచింది. ఈ సినిమాకు నెట్ఫ్లిక్స్లో కూడా మంచి స్పందన లభించింది. మొత్తంగా ఈ సినిమా 17.8 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక నాని నటించిన హాయ్ నాన్న, హిట్ 3, సరిపోదా శనివారం చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. హాయ్ నాన్న మూవీకి 21 మిలియన్ వ్యూస్, హిట్ 3 చిత్రానికి 14.7 మిలియన్ వ్యూస్, సరిపోదా శనివారం చిత్రానికి 13.9 మిలియన్ వ్యూస్ సాధించాయి. ఇకపోతే లక్కీ భాస్కర్, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా 2024లో విడుదలైంది. ఈ థియేటర్ల కంటే నెట్ఫ్లిక్స్లోనే ఈ సినిమాకు మంచి విజయం అందుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు 29 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక గత ఏడాది చివరిలో విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ మిలియన్ సినిమాకు 8.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన బోలా శంకర్ సినిమాకు 8.2 మిలియన్ వ్యూస్ రావడం, అదే సమయంలో వాల్తేరు వీరయ్య సినిమాకు కేవలం 7 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇలా నెట్ఫ్లిక్స్లో మన తెలుగు సినిమాల హవా జోరుగానే సాగిపోతుంది. దట్ ఈస్ టాలీవుడ్.